బంగారం ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. గత వారం వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి, వెండి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గోల్డ్, సిల్వర్ రేట్స్ వరుసగా రెండో రోజు భారీగా పెరిగాయి. తులం గోల్డ్ రేట్ ఇవాళ 6,600 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,60,530 రూపాయలు పలుకుతోంది. ఇక కిలో వెండి ధర ఒకేసారి 20,000 పెరగటంతో మళ్లీ 3 లక్షల మార్కు దాటింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 3,20,000కు చేరింది. ధరలు తగ్గుముఖం పట్టొచ్చని భావించిన కొనుగోలుదారులకు వరుసగా పెరుగుతున్న ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఈ పెరిగిన ధరలకు సంబంధించి తన అనాలిసిస్ అందించేందుకు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. సార్ నమస్తే అండి. హలో, నమస్తే అండి, చెప్పండి సార్. రీసెంట్ టైమ్స్ లో మనం చూసామంటే ఆల్ టైమ్ హైకి చేరిన రేట్స్ అన్నవి గత కొద్ది రోజులుగా కొంత తగ్గింది. అయితే ఇంకా తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ మళ్ళీ నిన్నటి నుంచి పెరుగుదల కనిపిస్తోంది సార్. అంటే రీజన్ ఏమనుకోవచ్చు? మార్కెట్ స్ట్రాటజీలో ఏం తేడా రాలేదు కదా. పెరిగింది, బాగా పెరిగింది, ఎక్స్ట్రా ఆర్డినరీ పెరిగింది. సో ఎప్పుడైనా సరే అంత పెరిగినప్పుడు ఎయిదర్ ఈక్విటీ ఆర్ మెటల్స్ ఏదైనా విపరీతంగా పెరిగినప్పుడు కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కొత్త నీరు రావాలంటే ఎక్కడ కొనాలా? ఇప్పుడు పెరుగుతా ఉంటే 3, 3.5, 4, 4.10 అట్లా పెరుగుతుంటే ఎక్కడ కొనాలి? భయం వేస్తుంది కదా. ఆ కొత్త కొన్న వాళ్ళు ఆగుతారు. అప్పుడు రీట్రేస్మెంట్ అయినప్పుడు అదేమవుతుందంటే అది హెల్తీగా ఉన్నట్లు లెక్క. సో కొత్త నీరు వస్తుంది కాబట్టి. సో డెఫినెట్ గా ఆ రకంగా కొంచెం మంచిగానే ఇప్పుడు బాగా పడింది కదా. 2,50,000 దాకా పడింది. సో అక్కడ బేస్ తీసుకున్నానంటే మీకు ఇక్కడ 2,53,468. నెక్స్ట్ హై ఇక్కడ 2,92,928. అంటే రెసిస్టెన్స్ అక్కడ ఉంది. ఆ రెసిస్టెన్స్ కనుక దాటితే నెక్స్ట్ హై 3,41,000. అంటే చిన్నగా మళ్ళీ పెరిగే ఛాన్సే ఉంది. మార్కెట్ స్ట్రాటజీలో ఏ మార్పు లేదు. అది యూసేజ్ ఉంది. ఇంకా ఫుల్ లెంత్ గా యూసేజ్ రాలేదు. గ్రీన్ ఎనర్జీ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇవి వచ్చినప్పుడు నెక్స్ట్ ఇప్పుడు బడ్జెట్ లో కూడా ఫ్యూచర్ జనరేషన్ వాటికి బూస్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు చిన్నగా ఫైర్ అవుతున్నాయి అవి. సో నెక్స్ట్ చిన్నగా పెరుగుతాయి కాబట్టి మళ్ళీ మనం ఆల్ టైమ్ హై 4,10,000 సిల్వర్ చూడలేమా అంటే డెఫినెట్ గా చూడలేమా అంటానికి ఛాన్స్ లేదు. చిన్నగా పెరుగుద్ది. కానీ ఇప్పుడు పెరిగినట్టు విపరీతంగా ఎక్స్ట్రాడినరీగా పెరగడం అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే జనవరి నుంచి 60% పెరిగింది ఒక్కసారి. సో అది రీట్రేస్మెంట్ అయింది కొంత. సో ఇది మంచిగే. ఎందుకంటే పొజిషన్స్ కూడా ఫ్యూచర్స్ పొజిషన్స్ లో కూడా మార్జిన్స్ పెంచేదలికి చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ లో మార్జిన్స్ పెంచేదలికి ఇక్కడ కూడా పెంచుతారు. ప్లస్ ఇక్కడ కూడా గోల్డ్ కి 5 గ్రామ్స్ కి 5 lakhs అన్నట్టు 1 kg సిల్వర్ కి 10 lakhs మార్జిన్. అంటే అసలు ఎక్కడండి ఇదివరకు ఎక్కడ ఉంది? లేదుగా. సో అంత మార్జిన్స్ ఎందుకు పెంచుతారంటే రిస్క్ బట్టి పెంచుతారు. మళ్ళీ రిస్క్ తగ్గుతున్న కొద్దీ మళ్ళీ మామూలుగా తగ్గిపోతా ఉంటాయి. సో లాస్ట్ టైం కూడా క్రూడ్ ఆయిల్ కూడా 5 లక్షలకి వెళ్ళింది, చూసాం, మనం వినే ఉంటాం. సో మళ్ళీ చిన్నగా తగ్గుతాయి. ఆ మార్జిన్స్ రిస్క్ ఉన్నప్పుడు పెంచుతారు. అలా పెరుగుద్దేమన్న భయంతో కొంచెం ఇది చేశారు. ప్లస్ మార్జిన్స్ మామూలుగా కూడా పెరిగినాయి కాబట్టి పొజిషన్స్ కూడా స్క్వేర్ అవ్వకపోయినాయి. అది కాక బడ్జెట్ సండే రోజు పెట్టారు. సండే రోజు పెట్టినప్పుడు అది మార్జిన్ షార్ట్ ఫైర్ అయినప్పుడు ఏం చేయడానికి లేదు. కొంతమందికి ఇప్పుడు చెక్లన్నా ఆర్టీజీ చేయాలన్నా ఇబ్బంది అయింది. సో బడ్జెట్ రోజు కమోడిటీస్ పెట్టకుండా ఓన్లీ ఈక్విటీ పెడితే బాగుండేదేమో. అది కమోడిటీస్ పెట్టి ఒక రకంగా తప్పు చేశారేమో. చాలా మంది ఇబ్బంది పడ్డారు ఆ రోజు. అందుకని పొజిషన్స్ స్క్వేర్ అప్ అయిపోతుంటే ఇది అయిపోతా ఉంది ఒక రకంగా. అది కూడా యాడ్ ఆన్ అయింది, యాడ్ ఆన్ టు ద ఫ్యూయల్ లాగా. అట్లా అన్ని కలిపి ఒకేసారి వచ్చినాయి. సిల్వర్కి ఏం డౌట్ లేదు, మళ్ళీ పెరిగే ఛాన్స్లు ఉంటుంది. గోల్డ్ అంటారా,
మీకు దాదాపుగా మళ్ళీ నిన్న పెరిగింది, మళ్ళీ ఇవాళ కూడా 9% పెరిగింది. సో సిల్వర్ అయితే 2,82,000, ఇవాళ 15,000 పెరిగింది సిల్వర్ నిన్నటి మీద. గోల్డ్ అయితే 1,59,901 ఎక్స్చేంజ్ లో నేను చెప్పేది 6,000 పెరిగింది. అంటే చిన్న చిన్నగా మళ్ళీ హైక్ దగ్గరికి వస్తుంది ఏది గోల్డ్. సో సిల్వర్ ఎక్కువ పడింది కాబట్టి ఇట్ విల్ టేక్ టైం, బట్ ఇట్ విల్ కమ్. చిన్న చిన్నగా పెరుగుతుంది, ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరైనా సరే డెలివరీ తీసుకోకుండా ఈటీఎఫ్లు కానీ ఇట్లాంటివి సిల్వర్ ఈటీఎఫ్, సిల్వర్ బీసీ ఇలా పెట్టుకుంటే లాంగ్ రన్ లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మోడరేట్లీ బూలిష్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ విపరీతమైన బూలిష్ ట్రెండ్ అంత ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే మంచిది. జనరల్ గా స్టెప్ బై స్టెప్ పెరిగే ఛాన్స్లే ఉంటాయి. అంటే 2 days నుంచి బోత్ మెటల్స్ హావ్ బీన్ రీబౌండెడ్, మళ్ళీ పెరుగుతున్నాయి చిన్నగా. అది మనకి అంటే సపోర్ట్ లెవెల్స్ కి వచ్చి యూటర్న్ తీసుకున్నట్టు లెక్క. అంటే సెల్ బాగా ఇంటెన్సిఫైడ్ అయింది కదా. ఎందుకని ఫస్ట్ చూస్తే మార్జిన్స్ పెంచారని ఒకటి, ప్లస్ కెవిన్ వాష్ ఫెడ్ చైర్మన్ నెక్స్ట్ ఆయన చెప్తే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయని, ఆ ఎఫెక్ట్ ప్లస్ కరెక్షన్ కూడా యాంప్లిఫైడ్ ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ ఓవర్ బాట్ కండిషన్స్, ఎక్కువ కొనేసారు కదా, పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది. 4 లక్షలు కూడా 4,10,000 కూడా కొన్నాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ కలిపి ఒకేసారి కొంచెం డ్రాస్టిక్ గా కొంచెం లాగినట్లు లెక్క. సో మళ్ళీ ఫ్యూచర్ లో కూడా ఫెడ్ మీటింగ్ లో కూడా నెక్స్ట్ టూ రేట్స్ 25 basis అక్కడ కూడా తగ్గించచ్చు అనేది ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి Yes, sir. చిన్న చిన్నగా పిక్చర్ నెక్స్ట్ డెఫినెట్ గా పాజిటివ్ గానే ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్ స్లోగా పెరిగే ఛాన్స్లే ఉంటాయి. గోల్డ్ మటుకు అవసరార్థమే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎవరైనా సరే. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూడకుండా, ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూడాలంటే అదర్ మెటల్స్ చూడటం మంచిదని ఉద్దేశం. ఇది మనకు సిల్వర్ కానీ, కాపర్ కానీ, జింక్ కానీ, అల్యూమినియం కానీ Yes, sir. ఇలాంటి వాటిల్లో మొత్తం డైవర్సిఫైడ్ చేసుకుంటే మంచిదని ఉద్దేశం అండి. రైట్, థ్యాంక్ యూ సార్ ప్రభు గారు. థ్యాంక్ యూ.